తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాబోతున్నారా? వచ్చే నెల 7వ తారీఖు ముహూర్తం ఖరారైంది. పలు కార్యక్రమాలు, ముఖ్యంగా మిషన్ భగీరథ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు, అలాగే ఎరువుల కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమానికి, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ఈ కార్యక్రమాలన్నీ పురస్కరించుకుని ఆయన రాబోతున్నారు. అయితే ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలకి బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధాని రాకను పార్టీ పటిష్టతకు మరింత వినియోగించుకోవాలని కూడా ప్లాన్ చేస్తోంది. అలాగే కేంద్రం సహకారం ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోంది, అనేక సంక్షేమ పథకాలు కేంద్రం నిధులిస్తోందనే విషయాన్ని ప్రచారం చేసి ముందుకెళ్లాలనే కార్యక్రమంలో బీజేపీ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం బలపడే ఆలోచన చేస్తోందా? ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేయలేకపోతున్న కార్యక్రమాలు, రైతు రుణమాఫీ కార్యక్రమం కానివ్వండి, మిగతా అంశాల మీద ఆందోళనలు, ధర్నాలతో ముందుకెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూ ఉంటే, కాంగ్రెస్ మల్లన్న సాగర్ అంశాన్నే ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతోంది. అసలు ప్రాజెక్ట్ అవసరం లేదని నిపుణులు చెప్తున్నారని కాంగ్రెస్ అంటోంది. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు గోనె ప్రకాష్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, వారు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. అలాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకులు, పార్టీ రైతు విభాగం అధ్యక్షులు. తర్వాత ఎండ లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు లైవ్ షో అందరికీ. ప్రకాష్ గారు, ముఖ్యంగా బీజేపీ బలపడాలనే ఆలోచన, ఒకటి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామే 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి కానీ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. సరే, ఏ కారణం చేత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనే అంశం ఒకటైతే, ప్రధాని రాకను పురస్కరించుకుని మరింత పటిష్ట పొందే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీకు అనిపిస్తుంది బీజేపీ ప్రయత్నం? ఒకటి, ప్రధాని మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 yearsలో మొదటిసారి ప్రభుత్వం నుంచి, అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందిన తర్వాత అనుకుంటే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామా లేకపోతే ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ యూపీఏ ప్రభుత్వంలో దాన్ని అది చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీతో టైప్ చేసుకుని దానికి అమౌంట్స్ కూడా సంగ్ చేశారు. ఇప్పుడు దాన్ని గ్రౌండింగ్ అవుతున్నది. చాలా కాలం అది నష్టాల ఊపిలో ఉండి మూతపడి కార్మికులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అది స్టార్ట్ అవుతుంది. అలాగే ఏదైతుందో పార్ట్ ఆఫ్ మిషన్ భగీరథ వాటర్ స్కీమ్ ఏదైతుందో ఇక్కడ మెదక్లో 2 ప్రోగ్రామ్స్ పెట్టారు. నేను అనుకుంటుంది ఇది అఫీషియల్ ప్రోగ్రామే, చాలా బిజీ ఉంటుంది. పార్టీ నిర్మాణంపై ఏదైతుందో ఒక ప్రధాని వచ్చి ఇక్కడ ఏదైతుందో పార్టీ శ్రేణులతోటి చర్చించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎప్పుడు అమిత్ షా గారు వచ్చిపోయారు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆల్రెడీ బీజేపీ ఒక మ్యాప్, లక్ష్మణ్ గారు కొత్త అధ్యక్షుడు కూడా స్టార్ట్ చేశారు. ఒకటేనండి, జనరల్గా ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ రేపు రాబోయే దాంట్లో కానీ ఒక పాలక పార్టీకి వ్యతిరేకత అనేది వచ్చేది ఉంటే, థర్డ్ ఫోర్స్ అనేది కానీ ఫోర్త్ ఫోర్స్ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే మనం 77 నుంచి కేంద్రంలో కానీ జనతా ఏదైతుందో అన్ని పార్టీలు ఒకటై, అలాగే యూపీలో ఎవరైతే ఫైట్ ఇస్తారో వాళ్ళకే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ. ఇప్పుడు యూపీలో 4 పక్షాలని అనుకోండి, ఒక బీఎస్పీని ఓడిపోయాలి, సమాజ్వాదీ క్యాండిడేట్ అక్కడ సమాజ్వాదీ స్ట్రాంగ్ గా ఉంది, ఆ ఓట్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుందో కడమ పార్టీలన్నీ గల్లంత అవుతున్నాయి. అలాగే ఇప్పుడు పటిష్టత అనేది డెఫినెట్ గా ఏదైతుందో ఇటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తా ఉన్నారు. కానీ ఎన్నికల సమయానికి వచ్చిన వరకు వ్యతిరేకత కనుక వచ్చేది అంటే మీకు కనిపిస్తున్న అవసరం, బీజేపీకి విశ్వాసాన్ని ఇస్తున్న అవసరం ఏంటంటే, ఏపీలో కన్నా కూడా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసి అధికారానికి దగ్గరగానో లేకపోతే ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని కాన్ఫిడెన్స్ ఇస్తున్న అంశం ఏమిటనుకోవచ్చు మనం? కాన్ఫిడెన్స్ అయితే నాయకుల్లో ఉంది, బట్ గ్రౌండ్ లో మాత్రం ఏదైతుందో లేదు. ఆంధ్రకు వచ్చే వరకు బీజేపీకి చిక్కులున్నాయి. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మీద ఎన్నికల ముందు వెంకయ్యనాయుడు హౌజ్ లో మాట్లాడింది కానీ, బిల్లప్పుడు ప్రధాని ఎన్నికల సందర్భంలో వచ్చి తిరుపతిలో మాట్లాడిన సంఘటన కానీ, దానికి ఏదైతుందో నిన్న ప్రైవేట్ బిల్ మీద కూడా ఏ విధంగా దాన్ని ఏదైతే అడ్డుకున్నారు అనేది, అంటే బీజేపీ సభ్యులే ఒక కుట్ర చేశారని కాంగ్రెస్ కానీ ఏదైతుందో ఇప్పుడే చెప్పలేము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఐజ్ ఫర్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ చూస్తే మాత్రము టీఆర్ఎస్ కు ఈజీగా ఉంది. కానీ రేపు రాబోయే రోజుల్లో వ్యతిరేకత వస్తే మాత్రము సెకండ్ పార్టీ ఏదైతే రేపు ఏదైతుందో ప్రజా ఉద్యమంలో ప్రజలతో కలిసి ఏదైతుందో పోరాటంలో బీజేపీ ఎవరు సఫలీకృతం అయితే వాళ్ళకు వస్తే తప్పితే ఏదో ఒక పార్టీ ఉంటుంది టీఆర్ఎస్ వ్యతిరేకత. తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం పార్టీల చీలకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది, ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయకపోయినా. అయితే ఇవాళ ప్రధాని పర్యటన నిమిత్తం ఏదైతే ప్లాన్ చేసుకుంటుందో బీజేపీ రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసం, అలాగే రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం పాత్ర ఏమిటి, సంక్షేమ పథకాలకు కానివ్వండి, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులకు కానివ్వండి, కేంద్రం ఏమి ఇవన్నీ చెప్పే కార్యక్రమం చేస్తుంది. మీకేమనిపిస్తుంది, బీజేపీ ఎంతవరకు ఈ ప్రోగ్రాం ద్వారా రాజకీయంగా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటే గత
2-3 మాసాల క్రితం దాదాపు 80,000 కోట్లు 83,000 కోట్లు ఇచ్చినాము తెలంగాణకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత డబ్బులు ఇచ్చినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం, అట్ ది సేమ్ టైం అమిత్ షా గారు చెప్పడం, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద పడి మీరు ఇచ్చింది ₹1 కూడా లేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రమే చేస్తుందని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం. అంటే కొన్ని లెక్కలు చెప్పారు, దాదాపు 35,000 కోట్లు ఎంతో ఇచ్చారని ఆర్థిక మంత్రి ఒక లెక్క వీళ్ళు చెప్పింది ఒక లెక్క, వాళ్ళకి వీళ్ళకి దాదాపు 50% డిఫరెన్స్ ఉన్నాయి. డిఫరెన్స్ అయితే ఉంది, డిఫరెంట్ ఉన్నది. మరి ఇక ₹1,000 కోట్ల డిఫరెన్స్ ఉండే అకౌంట్స్ అంటే మరి ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాల మధ్యన కొన్ని ₹1,000 కోట్ల గల్లత్ అయినట్లుగా వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం అందరం స్వాగతం చెప్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఆయన ఇక్కడ అడుగు పెడుతున్నాడు, దానికి తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చెప్తుంది. ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ అంటే దాదాపు 13 సంవత్సరాలు ఉద్యమాల కాలాల్లో నడుస్తున్నటువంటి సందర్భాలలో చాలాసార్లు వాళ్ళు ఉద్యోగాల కోసం మాట్లాడారు, ఉద్యోగాల కోసం ఎక్కువగా మాట్లాడారు. ఆ తర్వాత వాటర్ కోసం మాట్లాడారు, ఆ తర్వాత నిధుల కోసం మాట్లాడారు. నిధులంటే మనకు దాదాపు 42%, మనం ఉన్నాం దాదాపు 53% నిధులు వచ్చినాయి, ఎక్సెస్ బడ్జెట్ ఉందని చెప్పి ప్రభుత్వం పదే చెప్తూ వచ్చింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు పత్రికలలో దాదాపు ఎన్నోసార్లు 200 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు మొత్తం 1,000 కోట్లు ఇచ్చినట్టుగా ఫీల్ అవ్వదు కాదు. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధానాలని పాలన గురించి మాట్లాడుతున్నారు, బట్ మనం అసలు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడే అవకాశం ఎంతవరకు ఉంటుంది, అధికారంలోకి వస్తామని ప్రత్యామ్నాయంగా అవుతామని బీజేపీ పెద్దలు చెప్తున్నారు, దానికోసం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అంటే ప్రతిపక్షాలకు కావాల్సినంత పని ఉంది. ప్రతిపక్షాలు బీజేపీ పని మొదలైంది. బీజేపీ అయినా ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ ప్రధాన 3 పార్టీలు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి. ఈ ప్రధానంగా సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు ఎవరైతే తీవ్రంగా కష్టపడి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకి ఓటు బ్యాంకు ప్రజలు ఆదరిస్తారు, వాళ్ళనే గౌరవిస్తారు. 2019లో వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఇలా సమస్యల మీద పోరాటం చేయడానికి బీజేపీ ముందుందా, తెలుగుదేశం ముందుందా, కాంగ్రెస్ ముందుందా, ఇప్పుడు అందరూ కూడా ఒక స్టేజ్లో ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావద్దు అనేది అంటే ప్రజలలో ఉన్నది. ప్రజలలో ఒక నానుడి ఏముందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కదా, ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చేసాయి, ఇండ్లు కట్టుకుంటాం, అవన్నీ కూడా ప్రజలలో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది, భ్రమ ఉంది. భ్రమ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆశలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు. ఇవన్నీ ఏ విధంగా చూసినా ప్రజలు ఒక విధంగా ప్రభుత్వం మీద డిఫెండ్ అయి ఉన్నది. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా మాకు ఇండ్లు వస్తాయని, దళితులకు భూములు వస్తాయని, KG2 PG వస్తాయి, రకరకాలుగా ఇంకా మాట్లాడదాం. సార్ ప్రతాప్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రధాని వస్తున్నారు, ఖచ్చితంగా ఇప్పటికే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాల గురించి ఆయన ఒక సందర్భంలో మెచ్చుకోవడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విధానాల అమలు దేశవ్యాప్తంగా కుదురుతుందేమో చూడండి అని అధికారులు చెప్పడం కూడా మనం చూసాం. ఇవాళ ఈ కార్యక్రమాల సందర్భంగా వస్తున్నారు ప్రధాని ఖచ్చితంగా రాష్ట్రాన్ని, అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పొగడాలి. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయంగా విమర్శలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది? అంటే ఫెడరల్ సిస్టంలో సమాఖ్య రాజ్యాంగం మనది, సమాఖ్య రాష్ట్రాల మధ్యలో, కేంద్రం మధ్యలో, రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో, కేంద్ర ప్రభుత్వం మధ్యలో పరస్పర సహకారం అనేటువంటిది సహజం. ఈ మధ్య అంతర్రాష్ట్ర భేటీలు కూడా మళ్ళీ ఒకసారి నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఋషి గారు. ఇవాళ కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు మన ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క మెరిట్స్ మాత్రం ప్రస్తావిస్తారు. ఒక గ్లాసు సగం ఖాళీ ఉంది, సగం భర్తీ ఉన్నది అనుకోండి, భర్తీ గురించే ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. సగం నిండు ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి ఖాళీ విషయం మీరందరూ చూసుకుంటారు. రాజకీయ పర్యటన కాకపోయినా ఇది ఫెడరల్ సిస్టమ్ లో ఈ విధమైనటువంటి ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారము అనేటువంటిది సహజమైనటువంటి విషయం. అది ఆ పరిపాలనలో భాగంగా నా పాయింట్ ఏంటంటే వారు రాజకీయ పార్టీలుగా మీరు రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఎట్లా కుదురుతున్నారు? రాజకీయ పర్యటన మేము లొసుగుల విషయంలో మెరిట్స్ గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడితే, లొసుగుల విషయంలో పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన డెఫినెట్లీ దాని గురించి ప్రస్తావిస్తారు. అది మా కర్తవ్యం. మరొక విషయం ఏదైతే నిధుల విషయంలో చర్చ వచ్చిందో,
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చేటువంటిది పన్నుల్లో వాటా శాతం 42, 14th ఫైనాన్స్ కింద 13th ఫైనాన్స్ చివరి సంవత్సరానికి కింద ఇచ్చినటువంటి నిధులు, వాటి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో 60% కేంద్రం షేరు, అదేవిధంగా 40% రాష్ట్రం యొక్క భాగస్వామ్యం. ఏదైతే ఆ రకంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 90,000 పైచిలకు కేంద్రం ఇచ్చింది. దానికి కేంద్రం చెప్తే నిన్న కూడా పత్రికలు ఏంటంటే గతంలో చెప్పింది అన్ని మొత్తం లెక్కలు చూసుకుంటే 40,000 కోట్ల మించలేదు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని మరొకసారి చెప్పారు. కేంద్రము ఇచ్చింది, కేంద్రం శాంక్షన్ చేసింది చాలా విషయాలు. ఇవాళ 41,000 కోట్లు ఈ రెండు అంశాలలో ఇచ్చింది. అది కాకుండా ఉపాధి హామీ కావచ్చు, 1,00,000 ఇల్లు కావచ్చు, లేకపోతే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇక్కడ నెట్వర్క్ విషయంలో కావచ్చు, మరి అదే రకంగా అనేక కార్యక్రమాలకు కిసాన్ సించాయి యోజన కింద ఇచ్చినటువంటి నిధులు కావచ్చు. అదే రకంగా అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇవాళ పవర్ ప్రొడక్షన్ కోసం ఏదైతే 16,500 కోట్లు, 43,000 కోట్లు జాతీయ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం కావచ్చు, ఈ రకంగా అనేక కార్యక్రమాలు బలపడానే ఆలోచన చేస్తున్నాం. అది బీజేపీ చెప్పేది. ముఖ్యంగా హరితహారానికి 50% నిధులు అందించడం కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందో అన్నిట్లోనూ కేంద్రం పాత్ర ఉందనేది బీజేపీ చెప్తుందన్నమాట. ఒప్పుకుంటారా? 50% ఈ రాజకీయ పార్టీనా తన సొంత విషయాలు మేమే చెప్తామని సహజంగానే చెప్పుకుంటూ ఉంటారు అందరు. కానీ రాష్ట్రాలకు కేంద్రాలకి సంబంధాల దీంట్లో నిధులు వచ్చేది రాజ్యాంగపరమైన లెక్కల ప్రకారమే వస్తాయి. అది కాకుండా ఏదైనా నిజంగా ఇవ్వదలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ ఒక బ్యాక్వర్డ్ స్టేట్ అన్నప్పుడు ఎక్స్ట్రా నిధులు ఇస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు గతంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ అనే మినిస్ట్రీ లేదు అక్కడ. కానీ గత ప్రభుత్వం యూపీఏ 1లో ఏం చేశారంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అది యూపీఏ 1 కాదు అనుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలోనే అప్పుడు ఈయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉండినారు. ఆయన హయాంలో నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అని వాజ్పేయి గారి హయాంలోనే పెట్టారు. ఎందుకు పెట్టారు? అది అక్కడ ఏరియా బాగా డెవలప్ కావట్లేదు కాబట్టి ఏంటంటే దానికి ఒక స్పెషల్ అటెన్షన్ కావాలన్న ఉద్దేశంతో. సో ఆ విధంగా లేదా ఈ బ్యాక్వర్డ్నెస్ పట్టుకొని లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఫండ్స్ సహజంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాలు రెడీగా ఉండవలసింది. దాంట్లో బడ్జెట్ ప్రొవిజన్స్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ అదేదో మన ఖైరాత్ అంటుంటాం ఇక్కడ హైదరాబాద్లో, అదే బిచ్చమేసినట్టు. ఖైరాత్ అంటే బిచ్చమేసినట్టు అనమాట. మేమేదో భిక్షమేసినాం మీరు అనుభవించిన అన్న భావం బాగా రాకూడదు అనమాట. కమింగ్ లెట్ మీ కమ్. దెన్ కేంద్ర నిధుల గురించి మాట్లాడారు నిన్న స్పష్టంగా. నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా జవాబిస్తూ సుఖేందర్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. 90,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీ మంత్రి గారు చెప్పారండి. దానికి మేము అడుగుతున్నాం క్వశ్చన్ ఏంటంటే, లేదండి 90,000 కోట్లు కాదు 45,000-50,000 మధ్యలో ఇచ్చాము అని చెప్పేసి పదుల వారికి కూడా అని చెప్పారు. ఇది ప్రజలకు వదిలేద్దాం. ఇక దాన్ని ఆర్గ్యుమెంట్ నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన అవునంటుంటాడు, నేను కాదంటుంటాను. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ప్రధాన కారణం కేంద్రం నుంచి వస్తున్న సహకారం మాత్రమే. కరెక్టేనా? అది మీరు ఒకటి గమనించాలి ఇక్కడ. సరే, రాష్ట్ర విభజనప్పుడు ఏం నిర్ధారించారండి? ఇట్ ఈస్ సర్ప్లస్ స్టేట్ అని చెప్పి. సర్ప్లస్ స్టేట్ ఇప్పుడు కూడా సర్ప్లస్ స్టేట్ అనే మీ గణాంకాలే చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కంప్లీట్ చేయలేరు. మీరు కంప్లీట్ చేయలేరు. ఎప్పుడైతే గవర్నమెంట్ డిపెండ్ చేస్తామో మీరు అందరూ అడ్డుపడతా ఉంటారు. లక్ష్మణ గారు, మీరు మాట్లాడేటప్పుడు లేదా నేను ఇలా చేతులు కట్టుకుని కూర్చున్నాను, మీరు కూడా కామ్గా ఉండండి. మాటలు కాదు. అరే ఎందుకు అడ్డుపడతావు? తర్వాత చెప్పు. నేను నోట్ చేసుకున్నాను. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రందే ముఖ్య పాత్ర, లేకపోతే 50% పైచిలుకు పాత్ర అని బీజేపీ చెప్పుకుంటోంది. దానికి చెప్పండి. ఇప్పుడు మాకు వాళ్ళు ఇచ్చింది ఏంటండి? మాకు వచ్చే ట్యాక్సీల్లో ఎవరు ఇచ్చారు? కొన్ని ఏం చేశారంటే సహజంగా వచ్చే వనరుల్లో కూడా ఇచ్చారు. 3-4 పద్ధతులు ఇచ్చిన వాటివి 40,000-50,000 కోట్లు అంటే సహజంగా మాకు వచ్చాయి కదా. మీరే స్పెషల్ గా ఇచ్చింది కాదు కదా. అటువంటిప్పుడు లేదా మీ తర్వాత ఇండ్లు, తర్వాత ఎన్ఆర్జీఎస్ మాకు ఒక్కరికి ఇస్తున్నారా? ఒక తెలంగాణ రాష్ట్రం సార్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇవ్వట్లేదా ఎన్ఆర్జీఎస్? ఇచ్చిందా? ఏది కౌంట్ అవుతుంది? దట్ ఈస్
దానికి దీన్ని స్పెషల్ గా ఇచ్చిన దానికి ఏదైనా ఇచ్చుంటే డిజిటల్ చెప్పండి. ఇండియా ప్రోగ్రామ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ డిజిటల్ ఇండియా ఒక తెలంగాణకే ఇచ్చినారా డిజిటల్ ఇండియా? తెలంగాణకే ఇచ్చారా డిజిటల్ ఇండియా? వై డూ కాల్ డిజిటల్ తెలంగాణనండి, డిజిటల్ తెలంగాణ, డిజిటల్ ఇండియా ఎందుకంటే దాన్ని పట్టుకొని జగన్ గారు రాజకీయంగా సహజంగా ఒకటి అన్ని ఇప్పుడు ఈ ప్రాంతీయ స్వచ్ఛ భారత్ వచ్చిందండి. Right. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ భారత్ కాదా స్వచ్ఛ తెలంగాణ పెట్టినారా ఏమన్నా? అదేనండి. సరే, కార్యక్రమాలు పక్కన పెడితే రాజకీయంగా బీజేపీ మీకు ప్రత్యామ్నాయం అవుతామని పదే పదే చెప్తోంది. దానికోసం పెద్ద యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటోంది. మీరు సిద్ధంగా ఉన్నారా ఎదుర్కోవడానికి? ఇప్పుడు మేము సిద్ధంగా ప్రత్యేకంగా ఉండక్కర్లేదండి, ప్రజలకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ రోల్ ఏంది, ఏ విధంగా తెలంగాణ తెచ్చుకున్నాం, ఏ విధంగా ఇక్కడ ముందుకు వెళ్తా ఉన్నాము. నేను ఇందాక ఫస్ట్ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే గిమ్మిక్కులు వేయని జిమ్మిక్కులు వేయని ఏమైనా చేయని, బట్ అల్టిమేట్లీ ది ప్రజలు ఆర్ ది డిసైడర్స్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ద రూల్. రైట్. ఇందాక మన ఓంటేర్ గారు మాట్లాడితే ఏమన్నారు, అల్టిమేట్లీ ప్రజలు లేదా వాళ్ళకి నచ్చితే ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ప్రజలకు నచ్చితేనే నెక్స్ట్ ఎలక్షన్. అందుకనే పొలిటికల్ సిస్టంలో ఎవరి 5 years వీఆర్ పుట్ ఫర్ ది టెస్టింగ్. మేము మా యొక్క పర్ఫార్మెన్స్ ని గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ డిపెండెంట్ మీద పడే నెక్స్ట్ అధికారం ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దానికి ఇప్పుడు మీరు ఫెయిల్యూర్స్ అన్నారు, టోటల్ ఫెయిల్యూర్ అన్నారు. ఓకే అగ్రేట్, లెట్ ది పీపుల్ ఫీల్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంశం, హైకోర్టు విభజన అంశం, ఈ రెండు కూడా క్లారిటీ వచ్చేస్తాయి ప్రధాని ట్రిప్ తోటని బీజేపీ చెప్పుకుంటోంది. ఇప్పుడు అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటి నాకు తెలిసిన మట్టుకు, ఎందుకంటే నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడు, బీజేపీ లేదా సుష్మా స్వరాజ్ గారి మొదలుకొని నేను వెళ్ళాను పర్సనల్ ఎల్కే అద్వానీ అందరినీ కలిసాను నేను, కృష్ణమాది గారితో అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు. మీకు ఎందుకు మేము ఇట్లా వచ్చేసరికి 100 రోజులు బిల్లు పెట్టి చేసి పారేస్తామన్నారు. ఎక్కడ చేశారండి? చేయలేదు. ఏమి దానికి మరి మీ నైతిక బాధ్యత కదా. మీరు చెప్పినప్పుడు ఆమె లీడర్ ఆఫ్ ద హౌస్ ఉన్నప్పుడు చెప్పింది. ఎల్కే అద్వానీ గారు ఆయన ఏంది ఆ బీజేపీ పార్లమెంటరీ పార్టీకి పెద్ద పెద్ద పోస్టులు అప్పుడు చెప్పారు. మేము పర్సనల్ వెళ్ళాం కాబట్టి చెప్తున్నా. అటువంటిప్పుడు దళిత వర్గాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటారు మీరు? అదే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎక్కడ మా చేతిలో లేని ఇష్యూ కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళే ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు. మీరు 100 రోజులు చేస్తారనేది ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయి చేయలేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, చేసి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు లేదని రిజల్యూషన్ పాస్ చేసి పంపించారు. అసలు ఇప్పుడు తెలంగాణ కొత్త ఏర్పించారు. 2 అంశాలు కూడా రాజకీయంగా వాడుకుంటుందని మీరు చెప్పే విషయం అంతే కదా? మీరు అన్నది ఏంటంటే దాన్ని పెట్టుకొని బలపడుతుంది. నేను అంటున్నాను చేతలను బట్టి ఓట్లు ఉంటాయని చెప్పి అందరు అన్నప్పుడు అగ్రి, మన చేతులను బట్టి ఓట్లు ఉంటాయి. జగన్నాథన్ గారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఒకటే విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అసలు పూర్తిగా దళితుల కోసం, దళిత వాడల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఉపయోగించాలి. వాటిని చిన్న బ్రేక్ తీసుకున్న లైవ్ షోలో బ్రేక్ తర్వాత తెలంగాణ తెలుగుదేశం బలపడడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ కూడా ప్రాజెక్ట్ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం